యూజ్ రెడ్యూసర్ ఈ హుక్ ని రియాక్ట్ లో రేర్ గా వింటారు అండ్ ఆల్సో ఇంపార్టెంట్. దీన్ని మెయిన్ గా కాంప్లెక్స్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తాం. అది ఎలానో చూడండి. ఫస్ట్ సింటాక్స్ చూడు. సో ఇట్ ఈస్ ద సింటాక్స్. ఇది సేమ్ యూజ్ స్టేట్ లాగే ఎలానో చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఇనిషియల్ వాల్యూ ఇచ్చాను అండ్ హియర్ వీ హ్యావ్ స్టేట్. మనం సేమ్ యూజ్ స్టేట్ లాగే ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది అండ్ వీ హ్యావ్ డిస్పాచ్. ఈ డిస్పాచ్ ఫంక్షన్ అనేది ఈ రెడ్యూసర్ ఫంక్షన్ కి నువ్వు ఏం వర్క్ చేద్దాం అనుకుంటున్నావు అనేది చెప్తుంది అనమాట. అండ్ ఈ రెడ్యూసర్ ఫంక్షన్ అనేది ఆ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ కింద చూడండి నేను కొన్ని కాంపోనెంట్స్ రిటర్న్ చేస్తున్నా విచ్ ఆర్ లైక్ ఒక h1 ట్యాగ్ అండ్ 3 బటన్స్ అనమాట. ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తామో మనకి డిస్పాచ్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. అండ్ నేను ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నా విచ్ ఈస్ కంటైనింగ్ టైప్ అండ్ వాల్యూ. ఓకే, కీ పేర్ వాల్యూ లో టైప్ అండ్ ఇంక్రిమెంట్ అని పంపిస్తున్నా. ఈ టైప్ ప్లేస్ లో మీరు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ డిస్పాచ్ ఫంక్షన్ అనేది రెడ్యూసర్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. వీఆర్ మెన్షనింగ్ ద రెడ్యూసర్ ఫంక్షన్ అండ్ మనకి ఇక్కడ 2 పారామీటర్స్ మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏ స్టేట్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ స్టేట్ అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో దట్స్ వై వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ వీఆర్ యాక్సెప్టింగ్ యాక్షన్ ఇన్ ద సెన్స్ నువ్వు ఇక్కడ డిస్పాచ్ లో నువ్వు ఏదైతే నువ్వు యాక్షన్ పాస్ చేస్తున్నావో ఆ ఆబ్జెక్ట్ అనేది అక్కడికి రిటర్న్ అవుతుంది. దట్స్ వై వీఆర్ యాక్సెప్టింగ్ యాక్షన్. సో యాక్షన్ డాట్ టైప్ అంటే ఎందుకు, ఇక్కడ మనం టైప్ అనే వేరియబుల్ ఇచ్చాం. సో టైప్ ఒకేలా టైప్ అనేది నాకు ఇంక్రిమెంట్ అయితే నేను స్టేట్ ని ఒకటి ఇంక్రిమెంట్ చేయని చెప్పిన అండ్ ఒకేలా ఆ టైప్ అనేది డిక్రిమెంట్ అయితే నేను స్టేట్ ని ఒకటి మైనస్ చేయమని చెప్పిన అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రీసెట్ స్టేట్ 0 అయిపోతుంది. ఓకే, సో అవుట్పుట్ చూద్దాం. సో నేను ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండ్ రీసెట్, డిక్రిమెంట్ రీసెట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇది ఎందుకు కాంప్లెక్స్ యూస్ కేసెస్ కి యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు 3 బటన్స్ ఇచ్చారు అండ్ మనం డిఫాల్ట్ గా యూస్ స్టేట్ లో అయితే మనం నార్మల్ గా యూస్ స్టేట్ యూజ్ చేసుకొని ఇంక్రిమెంట్ చేస్తుంటాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. అదే ఇక్కడ నువ్వు ఒకవేళ నీ దగ్గర ఒక 10 బటన్లు ఉన్నాయి, అప్పుడు నువ్వు 10 యూస్ స్టేట్లు క్రియేట్ చేసుకోవాలి అండ్ వాటన్నిటిని హ్యాండిల్ చేసుకోవాలి. చాలా కాంప్లెక్స్ అనమాట. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ యూజ్ రెడ్యూసర్. ఇక్కడ నువ్వు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తావు అండ్ ఆ యాక్షన్ లో నువ్వు ఒక వాల్యూ యాక్సెప్ట్ చేస్తావు అండ్ ఆ వాల్యూని తగినట్టు నువ్వు పెర్ఫామ్ చేస్తావు అలా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూజ్ రెడ్యూసర్. సీ యూ.